నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తన వ్యాఖ్యలతోనే సంచలనం రేపుతున్నారు. ఎందుకంటే తన కాంగ్రెస్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్తున్నారు. షర్మిల గారికి డ్యామేజ్ చేస్తున్నారు. సో తన వ్యాఖ్యల వెనుక సారాంశం ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తుంటే కొంచెం అంటే షర్మిల గారికి డ్యామేజ్ చేసే అంశం లెక్క కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్తున్నారు మళ్ళీ. సో దీన్ని మనం ఎలా పరిగణించాలి సార్? సో ఒకటేంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యే ప్రస్తుతం. వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒకనొక సమయంలో రేవంత్ రెడ్డిని కాదని ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడినటువంటి లీడరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాజగోపాల్ రెడ్డి ఏమో ఉప ఎన్నికల సందర్భంగా ఆయన బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి లీడరు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ట్రావెల్ అయ్యారు. ప్లస్ వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు. ఎందుకంటే ఆత్మీయ సమావేశాలు పెట్టారు విజయమ్మ. తొలి రోజుల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని షర్మిల తెలంగాణలో పెట్టినప్పుడు ఆత్మీయ సమ్మేళనాలన్నీ ఒక మీటింగ్ పెట్టి వైఎస్ఆర్కి అంటే రాజశేఖర రెడ్డికి ఎవరైతే అభిమానులు ఉన్నారో లేదా వాళ్ళకి ఆత్మీయులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచారు. ఆ జాబితాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. ఆయన కూడా హాజరయ్యారు. అందుకే వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విధేయులు, అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు. సో కాంగ్రెస్ పార్టీ, షర్మిల కాంగ్రెస్ పార్టీ, షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. సో కాంగ్రెస్ వాయిస్ అనేది ఒకటిగానే ఉండాలి కదా. కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఈ లాజిక్ ఏంటంటే అక్కడ చీల్చేటువంటి ఓట్ బ్యాంకు షర్మిలాది ఎవరికి నష్టం జరుగుతుంది అనే దాని మీద లాజిక్ తీస్తూ ఆయన లాజికల్గా మాట్లాడటం జరిగింది. ఎక్కడ మాట్లాడారు? తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా కొంతమంది జర్నలిస్టులతోటి చిట్ చాట్ మాట్లాడడం జరిగింది. ఆ చిట్ చాట్లో వచ్చినటువంటి ప్రస్తావన ఏంటంటే తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలని హరీష్ రావు అనుకుంటున్నారు. అందుకే ఆయన నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే నేను కాళేశ్వరాన్ని బాగు చేస్తాను, రిపేర్ చేస్తానని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి అంటే హరీష్ రావు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు ఒక 20 మందితోటి ఎమ్మెల్యేలతోటి అనేటువంటి ఒక ఈక్వేషన్ ఆయన చెప్పారు. ఒక 20 మంది ఎమ్మెల్యేలు తీసుకుని ఆయన వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది అనేది చెప్తూ బీఆర్ఎస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో 3 ముక్కలు అవుతుందని చెప్పి వెంకటరెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఏమో ఇది అన్నారు. సో హరీష్ రావు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం లేదు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్లాల్సిందే. వీడి వెళ్తే కనుక ఒక 20 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్ళిపోతారు అనేది ఒకటి చెప్తూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అని జర్నలిస్టులు అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ పదిలంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి డోకా ఉండదు. సో మళ్ళీ పూర్తి కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది తెలంగాణలో అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ మారిపోయేటువంటి అవకాశం ఉంది పరిస్థితులు అని చెప్పి జర్నలిస్టులు అడిగినప్పుడు మారదు అని చెప్పి ఇవన్నీ చెప్పారు. ఇది బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుందని చెప్తూ ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని కూడా ప్రస్తావించారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ బలపడేటువంటి అవకాశం ఉంది. అక్కడ షర్మిల చాలా చురుగ్గా ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆమె ఒక 15% ఓట్ బ్యాంక్ చీల్చుకునే అవకాశం ఉంది. ఆ 15% ఓట్ బ్యాంక్ ఎవరిది పోతుంది అనే దాని మీద సర్వత్రా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఏం చెప్తూ ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ పూర్వపు లీడర్లు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా విశ్లేషకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం జరుగుతుంది. పూర్వపు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆ ఓట్ బ్యాంకే చీలిపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి భారీ నష్టం జరుగుతుంది అనేది వాళ్ళు వేస్తున్నటువంటి ఈక్వేషన్. దీన్ని రివర్స్లో రాజగోపాల్ రెడ్డి చెప్పారు. రివర్స్లో ఎలా చెప్పారని అంటే పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఉంది జగన్మోహన్ రెడ్డికి, దాన్ని కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కింద మనం చూడకూడదు. కాబట్టి ఆ పాజిటివ్ ఓట్ బ్యాంక్ అనేది అది చీలిపోదు, ఎవరికి జగన్మోహన్ రెడ్డికి చీలిపోదు. ఒకవేళ 15% కనుక షర్మిలాకి వస్తే అది తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ని చీల్చుకునే అవకాశం ఉంది, లేదా జనసేన ఓట్ బ్యాంక్ని చీల్చుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంతిమంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది పాజిటివ్ ఓట్ బ్యాంక్ తోటి అనేటువంటి రివర్స్ యాంగిల్లో ఆయన విశ్లేషణ చేయడం జరిగింది. ఎలా ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందని అనుకుంటున్నారు కదా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందని అనుకుంటున్నారు, కానీ లేదు, అది పాజిటివ్ ఓట్ బ్యాంక్ మాత్రమే ఉంది అనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క ఆయన విశ్వాసం.
ఆయన నమ్మకం, ఆయన లెక్క, ఆయన అంచనా. ఒకవేళ ఏదైనా ప్రభుత్వం ఓట్ బ్యాంకు, వ్యతిరేక ఓట్ బ్యాంకు ఉందనంటే ఆ వ్యతిరేక ఓట్ బ్యాంకు నీకు షర్మిలాకి వెళ్ళి తప్పితే టీడీపీకి జనసేనకి వెళ్ళదు అని చెప్పి ఆయన అంచనా వేస్తున్నారు. అంటే పూర్తి విరుద్ధమైనటువంటి అంచనా వేస్తూ అక్కడ షర్మిలా చీల్చుకున్నటువంటి 15% సుమారుగా ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అని అంచనా వేస్తుందో అది తెలుగుదేశం జనసేనకి వెళ్ళాలి, కానీ అది షర్మిలాకి వస్తుంది అనేటువంటి యాంగిల్లో ఆయన లాజిక్ తీస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. సరే, ఈ లాజిక్ ఎందుకు చెప్పారు? మిగిలినటువంటి వాళ్ళు వేస్తున్నట్టు అంచనాలకి భిన్నమైనటువంటి అంచనాలని ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎందుకు వేస్తున్నారు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో సీఎం అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పడిపోయేటువంటి అవకాశం ఉంది, లేదా కాంగ్రెస్ పార్టీ పడకపోయినా కానీ రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అవకాశం లేదు అనేటువంటిది ఒకటి వినిపిస్తూ ఉంది. అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం క్యాండిడేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయ్యేటువంటి అవకాశం ఉంది, లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటే కనుక చంద్రబాబు నాయుడు మనిషి, చంద్రబాబు నాయుడు శిష్యుడు అనేటువంటి ఒక ముద్ర ఆయన మీద ఉంది. సో చంద్రబాబు నాయుడు శిష్యుడు ఉండకూడదు అనేది ఒక యాంగిల్ అయితే, రెండేంటంటే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా మంచి రాజకీయపరమైనటువంటి సహజ మిత్రులు. సో కాబట్టి అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా కొంతమంది ఎమ్మెల్యేలను చీల్చేసి ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టడమో లేదంటే రేవంత్ రెడ్డి బదులుగా ఇంకొకరిని ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మాత్రమే జరిగేటువంటి అవకాశం ఉంది. సో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయితే ఆ మరుసటి క్షణం నుంచి రేవంత్ రెడ్డికి పదవికి దినదినగండం 100 ఏళ్ల ఆయుష్ లాగా ఉంటుంది అనేది ఒక టాక్ నడుస్తూ ఉంది, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ. ఆ యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గెలవాలి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి కోరుకుంటున్నారు అనేది ఇప్పుడు కొంతమంది రేవంత్ రెడ్డి వర్గీయులు కానీ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే ఇది అటు ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి పదవికి మాత్రమే ఎసరు పెట్టేలాగా అనిపిస్తుంది సార్. అంటే ఎక్కడ చూసినా ఒకవేళ అక్కడ గెలిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఇక్కడ ఈయన ముఖ్యమంత్రి పదవికి చిల్లుపడే అవకాశం కనిపిస్తుంది. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలిస్తే కనుక ఇప్పుడు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఆల్రెడీ ఓడిపోయారు. ఓడిపోయినా కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి అయిన అతను అక్కడ సీఎంగా ఉండడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఎవరు? కేసీఆర్. కాబట్టి ముఖ్యమంత్రి ఒకవేళ అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రిగా ఉండకూడదు. ఇది కేసీఆర్కి ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ఇదే అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పే అవకాశం ఉంది. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నారు కదా ఈ మధ్య. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాతనే కదా జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ మాట్లాడుకున్న తర్వాతనే కదా రేవంత్ రెడ్డి పదవికి గండము, ఎప్పుడైనా పోద్ది, చీతే ఊడికిపోయే ముక్కు, ఇలాంటివన్నీ వచ్చినాయి కదా చాలాసార్లు. లోక్సభ ఎన్నికలు దాకానే ఈ ప్రభుత్వం, ఆ మహా అయితే 6 నెలలు, ఇలాంటివన్నీ వినిపించారు కదా. 39+8+7 ఈక్వేషన్ చెప్పారు, ఇవన్నీ చెప్పారు కదా. వాళ్ళిద్దరు కలిసిన తర్వాతనే ఇవన్నీ బయటకు వచ్చాయి. అంటే దాని అర్థం ఏంది? జగన్మోహన్ రెడ్డి కనుక అక్కడ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సీఎం పదవికి మాత్రం ఖచ్చితంగా ఎసరు ఉంది అనేది వినిపిస్తుంది, బలంగా వినిపిస్తున్నటువంటి వాదన ఇది. సో అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిపించాలి ఆంధ్రప్రదేశ్లో ఎవరు అనుకుంటారు? అక్కడ రేవంత్ రెడ్డి వ్యతిరేకులు అనుకుంటారు. ఆ రేవంత్ రెడ్డి వ్యతిరేకులు ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ ఉంటారనేది మొదటి నుంచి వినిపిస్తుంది. సో రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు చెప్పేటువంటి ఈక్వేషన్ ఏంది? షర్మిల ద్వారా తెలుగుదేశం పార్టీ, జనసేన నష్టపోతుంది, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి చెబుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి పదవికి గండం ఉంది అనేది. సో ఆ ఈక్వేషన్లో ప్రమోట్ చేస్తున్నారా? అసలు ఈ ఈక్వేషన్ అసలు రాజగోపాల్ రెడ్డి చెప్పడం అనేది ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు.